వరంగల్ దర్శన్ ప్రేక్షకులకు నమస్కారం. ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన ఆహ్వానంపై మన స్టూడియోకి వచ్చారు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పసుల రవికుమార్ గారు. ఈ నెల 27వ తేదీన ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామి ఉన్న కేంద్ర మంత్రి గారితో పాటు అనేక మంది నాయకులు కేటీసీ గ్రౌండ్లో ఒక పెద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఆర్పీఐ తరఫున ముమ్మరమైన ప్రచారంతో పాటు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యక్రమాలను కూడా విస్తృతం చేయడం, భవిష్యత్తులో ఎన్నికల్లో ఒక మంచి పోరాట పటిమను ప్రదర్శించడం అనేది వారి లక్ష్యం. నిజానికి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకు అంటే ఒక చాలా గొప్ప వ్యక్తులు స్థాపించిన ఈ పార్టీకి భవిష్యత్తులో ఎలాంటి భవిష్యత్తు ఉంది, తర్వాత వారి కార్యక్రమాలు ఏమిటి, 27వ తేదీన ప్రధాన ఎజెండా ఏమిటి, ఈ కార్యక్రమాలకు అనుగుణంగా భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు ఎన్నికల వరకు, నిజానికి రాజ్యాధికారం సిద్ధిస్తుందా, ఇవన్నీ ప్రశ్నలు చాలా మందిలో తలెత్తుతున్నాయి. వాటన్నిటికీ సంబంధించి ఈరోజు రవికుమార్ గారిని ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్కారం రవికుమార్ గారు. నమస్కారం. జై భీమ్ సార్. చెప్పండి రవికుమార్ గారు, ఇప్పుడు 27వ తేదీన ఫస్ట్ ముందు కార్యక్రమం గురించి మాట్లాడదాం, దాని తర్వాత రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సంబంధించి భారతదేశంలో సంబంధించి ఇప్పుడు కేంద్ర మంత్రి కూడా భాగస్వామిగా ఉన్నారు, అవన్నీ మాట్లాడే ముందు 27వ తేదీన ఏం కార్యక్రమం నిర్వహిస్తున్నారు, ఎందుకోసం నిర్వహిస్తున్నారు? ఓకే సార్. వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ జై భీమ్, నమస్కారం అండి. నా పేరు పసుల రవికుమార్, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. 27వ తారీఖు, ఈ నెల 27వ తారీఖున బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభ మేము నిర్వహిస్తూ ఉన్నాం. దళిత బహుజనులందరూ కూడా చైతన్యవంతులు అయినారు కూడా. కేవలం రాజ్యాంగం రూపకర్త అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి 1950లో స్థాపించినటువంటి ఈ యొక్క పార్టీని తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో నిర్వీర్యం చేయడానికి కారణం అగ్రకులాల వాళ్ళే. అదంతా ఒక ఎత్తు అయితే, మేము కూడా ఒక తాటిపైకి వచ్చి దళిత బహుజనుల 85% ఉన్నటువంటి మేము ఓటర్సు 15% ఉన్నటువంటి అగ్రకులాల చేతిలో కీలుబొమ్మగా గత స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల నుంచి ఈరోజు వరకు కూడా కీలుబొమ్మగా మారిపోయి ఓటర్గానే మారిపోయినాం. కాబట్టి మాలో కూడా స్వతంత్రాలు కావాలని, మేము కూడా నిర్ణయాధికారం మా చేతిలో ఉండాలని, రాజ్యాధికారం మా చేతిలో ఉండాలని ఒక ఆలోచనతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను ఏకం చేసి 27వ తారీఖు కేటీసీ కాలేజ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాం. దానికి కావాల్సినటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో, ప్రజలకి ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఇచ్చిన కేసీఆర్ మాటలు ఏవైతే ఉన్నాయో. ఒక్క నిమిషం, కేసీఆర్ గారు మిగతా మన కేంద్ర ప్రభుత్వం పోయే ముందు ప్రధాన ఎజెండా ఏమిటి? రాజ్యాధికారమేనా, ఇంకేదైనా కార్యక్రమాలు ఉన్నాయా? ఆ రోజు ఎవరు హాజరవుతారు? ఓకే సార్, మా ప్రధాన ఎజెండా దళిత బహుజనులంతా బాగుపడాలి. ప్రభుత్వం పెట్టినటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో క్షేత్రస్థాయిలో అందడం లేదు, వాటిని అందరు కూడా అందే విధంగా మా వంతు కృషి చేసి ఆర్పీఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సైనికులా ఉండి ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉండి వారికి సంక్షేమ పథకాలు అందే విధంగా. పక్కా ఇల్లు లేవు, వాటి కోసం మా ప్రధాన ఎజెండా. ఒక్కరికి కూడా ఇల్లు లేదు, డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నది కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి గత 8 సంవత్సరాల నుంచి ప్రభుత్వం అయిపోతూ ఉంది. ఇంకో 2 సంవత్సరాలు అయితే స్టేట్ ప్రభుత్వం, మరి ఇప్పటివరకు ఎవరు రాలేదు. ఇంకో మా ఎజెండా అంటే మొట్టమొదటి ఎజెండా ఏంటంటే దళిత బహుజన రాజ్యాధికార స్థాపనే మా ఏకైక లక్ష్యం. ఆ లక్ష్య సాధన దిశలో మా యొక్క జాతీయ అధ్యక్షులు, కేంద్ర మంత్రివర్యులు, న్యాయశాఖ మంత్రివర్యులు వారు రావడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. మా తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలు కూడా పుణ్యం చేసుకునే విధంగా అవుతుందనేది మా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. వారు కూడా వారికి సంబంధించినటువంటి కేంద్ర పథకాలు కూడా ఆయన నోటితోటి చెప్పేయడం కోసం, మరి ఎస్సీలు ఎవరైతే ఉన్నారో, బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాగోగుల కోసం మరి ఎన్నో గరీబ్ హఠావని ఆనాడు ఇందిరాగాంధీ అన్నట్టే ఈరోజు కూడా కేంద్ర మంత్రివర్యులు, కేంద్ర ప్రధానమంత్రి కూడా చాలా పథకాలు తీసుకొచ్చి బేటీ పడావో బేటీ బచావో అనే ఎన్నో కార్యక్రమాలు తీసుకొస్తూ ఉన్నారు. మరి అవి ప్రజల మధ్యకు, ప్రజల దగ్గరికి క్షేత్రస్థాయిలో చేరడం లేదు కనుక మా రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి మేము చేయడం కోసం ఒక ఎజెండా తయారు చేసుకొని ఆ ఎజెండా మార్గం మేము పోతూ ఉన్నాం. మా ప్రధాన ఎజెండా సార్ 27వ తారీఖు దళిత బహుజన రాజ్యాధికారం మేము పాలకులం కావాలని ఒక ఆలోచన తప్ప ఇంకోటి లేదు. ఈ సంక్షేమ పథకాలు మేము పాలకులమైనాక అగ్రకులాలకే మేము సంక్షేమ పథకాలు పెడతామని కూడా మా మంత్రివారు కూడా చెప్పారు. మేము కూడా చెప్తున్నాం రాష్ట్ర స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా. మేము ఇచ్చా తీసుకోండి, 2 రోజులు మీరు ఇచ్చా తీసుకోండి, పథకాలు మాకెందుకయ్యా మీ బోడీ పథకాలు, మాకు రాజ్యాధికారం ఇవ్వండి, ఆ పథకాలు లేదా మీకు ఇస్తాం సంక్షేమ పథకాలు అనేది మా ప్రధాన అంశం సార్. రైట్ రవికుమార్ గారు, అట్లాగే బీజేపీ ఇక్కడ రాష్ట్రంలో ఒక ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరిస్తుంది. భవిష్యత్తులో రాబోయే ఇంకో 1-2 ఇయర్స్ ఎన్నికల్లో కూడా విజయం సాధించాలనుకుంటుంది. మరి ఆర్పీఐ కేంద్రంలో భాగస్వామిగా ఉంది. ఇప్పుడు బీజేపీతో కలిసి పోటీ చేస్తారా? బీజేపీ కూడా రాజ్యాధికారం కోసం ప్రయత్నిస్తుంది. మీ ఉద్దేశం ఎట్లా ఉంది రాష్ట్రంలో? సార్ అయితే మాది జాతీయ లెవెల్ పార్టీ, నా స్థాయి మాత్రం అంతది కాదు. ఎందుకంటే
అది జాతీయ అధ్యక్షుడు ఉంటాడు, కేంద్ర మంత్రులు ఉంటారు, వారు పెద్దవాళ్ళు జాతీయ లెవెల్లో మాట్లాడుకునే అంశం అది. మా జాతీయ అధ్యక్షులు ఏదైతే సూచిస్తాడో ఏ పార్టీతో పొత్తు అన్నా కూడా మేము ఆ పార్టీతో పొత్తు ఉండడానికి 100% మా జాతీయ అధ్యక్షులు మాట్లాడడానికి మేము తప్పకుండా అంగీకరిస్తాం. మేము ఎందుకంటే మేము చెప్పే అంశం అయితే మా చేతుల్లో లేని ముచ్చటది, రాష్ట్ర పార్టీ కాదు కనుక ఇది జాతీయ పార్టీ కాబట్టి మేము తప్పకుండా ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం ఉన్నాము. మా సార్ కూడా మా మంత్రివర్యులు కూడా జాతీయ అధ్యక్షులు కూడా మ్యాక్సిమం అదే తోవలో పయనించడానికి మాకు ఆదేశాలు కూడా జారీ చేశారు. మేము ఎక్కడ మాట్లాడినా కూడా కేంద్ర ప్రభుత్వం పథకాల గురించి మాట్లాడడం తప్ప కానీ వారి గురించి విమర్శలు మాత్రం మేము చేయము. అది జాతీయ అధ్యక్షుల లెవెల్లో ఉంది, అది మా లెవెల్ కాదు. మీరు స్పష్టంగా నిజాయితీగా ఒప్పుకున్నారు. కానీ మీరనే అగ్రకులాలు ఎవరైతే రేపు బీజేపీ అలాంటి అగ్రకుల పార్టీలకు సంబంధించిన వ్యక్తులతోని పొత్తు బెదురుకుంటే అప్పుడు ఆర్పీఐ ఏం చేస్తుంది? సార్ ఇప్పుడు అగ్రకులాలు బీజేపీ అంటే మరి అప్పుడు బీజేపీ ప్రధానమంత్రి బీసీ క్యాండిడేట్. ఇప్పుడు అగ్రకులాలు ఉండొచ్చు, ఏ పార్టీ అగ్రకులాలు లేరు. ఇప్పుడు టీఆర్ఎస్ మరి పేద పార్టీ అన్నారు, చిన్న పార్టీ, రాష్ట్రం చెందిస్తుందని చెప్పి వాళ్ళకి అగ్రకులాలు కాదా వాళ్ళు? వేలమాసు టీఆర్ఎస్ పార్టీ, రెడ్డిస్, కాంగ్రెస్ పార్టీలో కూడా బ్రాహ్మణ్స్ ఉన్నారు. మరి ఇందిరాగాంధీని ఎవరు? వీళ్ళు బ్రాహ్మణ్స్ కాదా? అందరూ కూడా ఉన్నారు. ప్రస్తుతానికి మాత్రం మన బీజేపీ జాతీయ అధ్యక్షుడు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావచ్చు, ప్రధానమంత్రి అయితే పక్కా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. తప్పకుండా అది జాతీయ అధ్యక్షుల లెవెల్లో మేము పనిచేస్తాం. ఆయన చెప్పింది మేము. ఒక విషయం చెప్పండి సార్, ఉత్తరప్రదేశ్లో మాయావతి గారు వరుసగా విజయం సాధించారు. అక్కడ ఎలాంటి బహుజన రాజ్యం కూడా స్థాపించబడలేదనే విమర్శలు వచ్చాయి. చివరకు మొన్న ఎన్నికల్లో ఆమె ఒక స్వతంత్రంగా కూడా పోటీ చేయలేని పరిస్థితి ఉంది. దీనికి కారణం ఏమిటి? ఎట్లా విశ్లేషిస్తారు? మీరు ఒక బహుజనులకు సంబంధించి బయట విస్తృతంగా పర్యటిస్తున్నారు, మీరు గమనించిన అంశం ఏమిటి? ఇప్పుడు దీనికి కరెక్టే సార్, ఎక్కడో కాడ 29 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో బీజేపీ ఉన్నదని ఒక ఆలోచనతో బీఎస్పీ పార్టీ ఉన్నదని ఒక ఆలోచనతో మీరు చెప్పారు, కరెక్టే. అది ఇప్పుడు ఆమె వ్యక్తిగత ఇష్యూ, అది ఆమెకు సంబంధించినటువంటి పరిపాలన అనేది కాన్సీరామ్ గారు చేసినటువంటి బాట. అది ఆయన ఎంతో కష్టపడి ఓటు అమారా సీట్ తుమారా అనే ఒక నినాదం తీసుకొచ్చి మరి ఆమెను ముఖ్యమంత్రిని చేసినా కూడా ఆమె నిలుపుకోలేదు అనేది ఒక ఆలోచన. ఎందుకంటే దానికి పక్క రాష్ట్రాలు కూడా ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. మరి ఉత్తరప్రదేశ్లో కూడా మరి లోకేష్ యాదవ్ వాళ్ళు కూడా ఓడిపోయారు, వాళ్ళు కూడా ప్రతిపక్షంలో ఉన్నారు, వాళ్ళది కూడా ప్రభుత్వం 2-3 సార్లు ఉన్నారు. ఇక్కడ ఒక మాయావతిని ఎందుకు మనం చూపించాలా? మాయావతి ఏంటంటే ఓడడం గెలుపడం అనే రాజకీయాల మామూలే. అది దాంట్లో భాగంగా కూడా ఇప్పుడు ఏపీలో కూడా చంద్రబాబు నాయుడు అంత ప్రముఖ లీడర్ అయినా వాళ్ళు కూడా ఓడిపోయారు, వాళ్ళు కూడా ఓడిపోయారు. కాకపోతే ఉత్తరప్రదేశ్లో ఓట్ల శాతం మాత్రం పెద్దగా ఏం పడిపోలేదు, ఒక్క సీట్ రావచ్చు కానీ తప్ప ఇంకోటి ఏం లేదు. అక్కడ తప్పకుండా ఉత్తరప్రదేశ్లో దళితుల బహుజనులదే అధికారం మళ్ళీ రాబోయే ఎలక్షన్లు కూడా ఉంటుంది కనుక అది ఒక్కటే మనం శాఖ చూపెట్టాల్సిన అవసరం లేదు. ఆమె వ్యక్తిగత ఇష్యూ అది. ఆమె పరిపాలనలో పర్ఫెక్ట్ ఉందా లేదా అనేది ప్రజలందరూ తెలుసు. కానీ ఒకవేళ రాజ్యాంగం వస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల్లో వస్తే కనుక మీరు తప్పకుండా పరిపాలన చేస్తామని ఒక ఆలోచన ఉంది. మరి ఇవాళ ఒక మాట చెప్పండి మీరు చెప్పండి. ఇవాళ తెలంగాణలో మరి దళితులు ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిండు. మీకు మెజర్ లేదని ముఖ్యమంత్రి నేను మొన్న ఏమంటున్నాడంటే మళ్ళీ మీ ఇలాంటి విలేకరులు అడిగితే మరి లాస్ట్ సార్ చెప్పినా ఈసారి కూడా మరి వచ్చింది కదా, చెప్పకపోయినా కూడా మరి ఏం చేసి మనకు గెలిపించారు కదా అంటే నా వాదన నిజమే కదా, మీ మాట ఎందుకు వెళ్ళాలని చెప్తున్నాడు. అది అహంకరణ ధోరణి. మరి అదే అహంకారం ధోరణి కూడా పక్క రాష్ట్రం చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడితే జగన్ మొన్నటి చిన్న పిల్లగాడు, నా వయసు బొట్టోడు, మరి ఆయన రోడ్డిచ్చి 75 ఏళ్ళను రోడ్డిచ్చి ఆయన గెలిచిన. మరి ఇక్కడ ఓటమి గెలుపడం అనేది కులాల మీదనో మతాల మీదనో రుద్దాల్సిన అవసరం లేదు, అది కరెక్ట్ కాదు. తప్పకుండా మాత్రం మేము కసితో ఉన్నాము, ఒక పట్టుదలతో ఉన్నాము. 85% ఉన్నాం. మనము రాజ్యాధికారులు దూరం ఎందుకు ఉండాలో, ఊరికి చివర ఎందుకు ఉండాలో ఒక ఆలోచన వచ్చింది. మాతో పాటు కొన్ని సంఘాలు కూడా, కొన్ని కుల సంఘాలు కూడా వారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాయి. అందరం కూడా ఒకతాటి మీదకి వస్తాం. తప్పకుండా అగ్రకుల జాతులను అనేది తరిమి కొట్టే రోజు వచ్చింది, తప్పకుండా తరిమి కొడతాం. అది 100% సార్. రవికుమార్ గారు, ఇంకొకటి స్పష్టంగా చెప్పండి. ఇప్పుడు మీరు రాజ్యాధికారం అంటున్నారు కాబట్టి ఎన్నికల కాలం వస్తుంది తెలంగాణలో ఒక ప్రచారం ఉంది. ఇప్పుడు ఆర్పీఐ కూడా ఆ దిశలో అంబేద్కరిజం గురించి లేదా అంబేద్కర్ ఆశయ సాధన కోసం పాటుపడే వాళ్ళు ముఖ్యంగా తెలంగాణలోనే ఇన్ని పార్టీలుగా, ఇన్ని సంఘాలుగా, సంస్థలుగా చిలిపోయాయి. ఒకసారి ప్రవీణ్ కుమార్ గారు ఆల్రెడీ పాదయాత్ర చేస్తున్నారు, మందకృష్ణ గారు ఇప్పటికే ఆల్రెడీ ఆయనకంటూ సొంత ఎజెండా ఉంది. వీటితో పాటు చాలా సంఘాలు, పార్టీలు ఉన్నప్పుడు ఐక్యత అనేది ఎట్లా సాధించబడుతుంది? ఖచ్చితంగా ఐక్యత సాధిస్తాం సార్. ఇప్పుడు మందకృష్ణ అనేది ఆయన ఏబిసిడి వర్గీకరణ పార్టీ ఉంది, ఒక లక్ష్యం ఒకటి, ఆయన లక్ష్యం ఆయనది ఒకటి. వీళ్ళందరూ కూడా ఎవరు చెప్తున్నారు? అంబేద్కర్ ఫోటో మాత్రమే పెట్టుకొని నడుస్తున్నారు. ఇలా మందకృష్ణ ఫోటో పెట్టుకొని ఎక్కడ పోతున్నాడు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఎక్కడిపోయినా అంబేద్కర్ ఫోటో పెట్టుకొని పోతున్నాడు. ఇప్పుడు ఎవరిపైన విశారద పైన అంబేద్కర్ ఫోటో పెట్టుకొని పోతున్నాడు. కాబట్టి మేమనేది ఏంటంటే ఆ ముగ్గురు మా సోదరులు కనుక మేము ఒకటే వాళ్ళ పిలుపునిచ్చేది కూడా, మీ వేదిక మీద నుంచి మీ ద్వారా పిలుపునిచ్చేది ఒకటే, అంబేద్కర్ని అందరం పెట్టుకుంటున్నాం. కాబట్టి మన తండ్రి అంబేద్కర్ కనుక అందరూ కూడా అంబేద్కర్ పెట్టిన పార్టీలో జాయిన్ అయిపోయి రాజ్యాధికారం ఆర్పీఐ పార్టీతోటే మనం సాధించాలనే దాని మీద వారికి కూడా మేము పిలుపునిస్తాం, వారికి కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఒక వేదిక మీద నుంచి కూడా అందరం కలిసే రోజు వస్తుంది. ఈ 1 year ఎవరి దారిలో వాడు ప్రయాణిస్తూ ఉన్నాం.
పార్టీని డెవలప్ చేయాలి, ఎవరి సంఘాన్ని వాళ్ళు పార్టీ డెవలప్ చేసుకొని అందరం మళ్ళీ కలిసేది ఒకతాటికే. 3 నదులున్నా కూడా ఒక నదిలో కలుస్తూ ఉండే అన్నీ వచ్చేసి ఏ పాయలు కాపాయలు కలిసి కూడా ఒక దిక్కు కలుస్తున్నాయి. కాబట్టి మేము కూడా ముగ్గురం కలిసి ఏదో ఒక నాడు తప్పకుండా ఒక దిక్కు వస్తాం. వీళ్ళని బలవంతుని ఎదుర్కోవాలంటే మనం అన్ని పార్టీలు ఒకటి కావాలన్న ఒక ఆలోచనకు అందరూ కూడా వస్తూ ఉంటారు. తప్పకుండా అందరూ ఒకటి చేయాలని, బీసీ సంఘాలను ఒకటి చేయాలని సంకల్పం ఎవరికి వస్తుంది? ఎవరు ముందుకు పడతారు? అది ఆర్పిఐ వస్తుంది. వాళ్ళు రాకపోయినా ఆర్పిఐ వస్తుంది. ఎందుకంటే మాకు అడిగే హక్కు మేము పెద్దన్నగా అడుగుతాం. ఒక కుటుంబ పెద్దగా అంటే ఆర్పిఐ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన పార్టీ కాబట్టి ఆయన పెద్ద దిక్కు కాబట్టి వీళ్ళందరూ కూడా ఆయన పేరే చెప్పుకుంటారు. కనుక మేము ఒక పెద్దన్న పాత్ర ఢిల్లీలో పోషిస్తున్నట్టు మా రామదాస్ అథవాలా గారి నాయకత్వంలో, ఆయన నేతృత్వంలో, ఆయన ద్వారా మేము పర్మిషన్ తీసుకొని ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ కూడా మేము పెద్దన్న పాత్ర పోషించి మేము తప్పకుండా వాళ్ళని పిలిచి అడిగే రోజు వస్తుంది. తప్పకుండా అడుగుదాం సార్. అది ఆ వేదిక కూడా మీ దగ్గర కావచ్చు కూడా అని మేము ఆశాభావం వ్యక్తం చేస్తాం. ఇంకోటి రవికుమార్ గారు, ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మీరు మందకృష్ణ గారి టాపిక్ మనం తీసుకొచ్చాం కాబట్టి ఎస్సీ వర్గీకరణ గురించి అనేక దశాబ్దాలుగా పోరాటం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా దీనికి సంబంధించి ఒక డిఫరెంట్ వాదన ఉంది మాలలు మాదిగల మధ్య. అట్లాగే తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ గురించి ఆర్పిఐ స్టాండ్ ఏమిటి? మేము మా మంత్రి గారు, మా జాతీయ అధ్యక్షులు అన్నాడు చాలా క్లియర్గా చెప్పారు. అది సాధ్యాలు అనేది పార్లమెంట్లో జరిగే విషయం. అది మేము మాట్లాడితే కూడా కరెక్ట్ కాదు. మా సామాజిక వర్గం కూడా మా దాంట్లో మేము ఒకటే ఎస్సీ ఎస్టీ బీసీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మా పిలుపు ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈ 4 జాతులు కూడా 4 కులాలు కూడా మావే. మేము ఏదో కులానికి సంబంధించిన వాళ్ళం కాదు. కులం జోలి కూడా మేము ఇక్కడ తేవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక కులానికి సంబంధించింది మందకృష్ణ, ఒక కులానికి సంబంధించింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఒక కులానికి సంబంధించింది విశారదన్ మహారాజు. మేము మహారాజులను తీసుకొస్తా ఉన్నాడు ఆయన. వీళ్ళు ఒక మాట వాళ్ళొక మాట. కానీ మేము కులం అనేది లేదు ఇక్కడ. మా 4 కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈ 4 కులాలు ఏకతాటి మీద తీసుకొస్తేనే ఇక్కడ రాజ్యాధికారం వస్తుంది. ఇలా విశారదన ద్వారా ఒక్క జాతిని మాదిగ జన పట్టుకుంటే అది రాదు. ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అది పట్టుకుంటే అది రాదు. మందకృష్ణ ఇది పట్టుకుంటే ఇది రాదు. కాబట్టి ఈ 4ని కలుపుకపోయింది. ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన అడుగుదాడలనే, ఆయన పెట్టిన నాయకత్వంలో, ఆయన నేతృత్వంలో మా జాతీయ అధ్యక్షుడు ప్రయాణిస్తూ ఉన్నాడు. ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు అందరం ఏకమైదాం, అట్లయితే మన రాజ్యాధికారం వస్తుందనేది ఒక ఆలోచనతో దృఢ సంకల్పంతో మేము ముందుకు పోతున్నాం తప్ప వాళ్ళ గురించి మేము కామెంట్ చేయాల్సిన అవసరం లేదు సార్. వాళ్ళు కూడా మా సోదరులే, మాకు సంబంధం లేని ఇష్యూ. వాళ్ళు చూసుకుంటారు. మీకు కూడా తెలుసు మందకృష్ణ మాలవాళ్ళ దగ్గర వాళ్ళ ఎక్కువ రిజర్వేషన్లో పోతున్నది, ఉద్యోగాలలో వాళ్ళే పోతున్నారని ఆయన కాన్సెప్ట్ తీసుకున్నాడు. ఒక ఏబీసీలు తీసుకుంటే ఈ 59 ఉపకులాలు ఏవైతే న్యాయం జరుగుతుందని తీసుకున్నాడు ఆయన. అది పాలసీ. అది మాది రాజకీయ పార్టీ సార్. 1956లో పెట్టిన పార్టీ. మేము రాజకీయ కోణంలోకి వెళ్ళి అన్ని కుల సంఘాలను అన్ని మతాలను మేము కలుపుకొని పోయే పార్టీ మాది. మేము కులాల కోసం మాట్లాడాల్సిన అవసరం లేదు సార్. లేదు, మీరు రాజకీయ పార్టీ అయినా కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది గతంలో మందకృష్ణ గారు. అట్లాగే ఇక్కడ కూడా ఇది జరుగుతుంది. రేపు ఎన్నికల ముందు వచ్చే ప్రధాన అంశాలలో దళితులకు సంబంధించి ఈ అంశం కూడా ప్రధానంగా వచ్చే అవకాశం ఉంది. మేము ఈ అంశం ప్రధానంగా వచ్చినా కూడా వారి నాయకులు ఉన్నారు. వాళ్ళు కొట్లాడి మొన్న కిషన్ రెడ్డి గారి దగ్గర పోయారు, మందకృష్ణ వెంకయ్యనాయుడు గారి దగ్గర పోయారు. పార్లమెంట్లో బిల్లు ఆమోదం చేయాలని పోయిండు, వాళ్ళు చేస్తూ ఉన్నారు. మా సార్ని కూడా మందకృష్ణ గారు మా జాతీయ అధ్యక్షులను కలవడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా ఉందని మందకృష్ణ గారు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. అది వాళ్ళ ఇష్యూ సార్. ఇప్పుడు ఇది 25 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నటువంటి ఏబీసీడీ వర్గీకరణ అది మా నుంచి సాధ్యమయ్యేది కాదు. మేము చెప్పితే చేసేది కాదు. అది మా వల్ల కాదు సార్. దానికోసం మేము మాట్లాడదలుచుకోలేదు. తప్పనిసరిగా రాబోయే కాలంలో దానికోసం తప్పనిసరిగా వేచి చూద్దాం. అట్లాగే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నిజానికి కేంద్రంలో రాష్ట్రంలో కూడా ఈశ్వరీబాయి గారి లాంటి వాళ్ళు అలాంటి అంటే త్యాగానికి పేరు పొందిన వాళ్ళు లాంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఆ స్థాయిలో ఎందుకు విస్తరించలేదు రాష్ట్రంలో? రాష్ట్రం విస్తరించలేదంటే గీతారెడ్డి గారు లాంటి వాళ్ళు వేరే పార్టీలో ఉన్నారు, వారి వారసురాలు. ఇంకా ఆ స్థాయిలో ఎందుకు విస్తరించలేదు? ఇప్పుడు పదవులు కావాలని ఆశ ప్రతి ఒక్కరికి ఉంది సార్. ఇప్పుడు లక్ష్మీబాయి గారు వాళ్ళ కూతురు ఉండి కూడా ఆమె రెడ్డి అతను పెళ్లి చేసుకుంది, ఆమె గీతారెడ్డిగా మార్చుకుంది. ఆమె తల్లి అడుగుజాడలు నడవలేదు, నా తండ్రి అడుగుజాడలు నడవలేదు. ఆమె పోయి కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఆమె ఒక లక్ష్యంతో ఒక్క ఎమ్మెల్యే ఉన్నా కూడా ఎంతోమంది ప్రలోభాలు పెట్టినా లక్ష్మీబాయి గారు ఒక్క ప్రలోభాలు లొంగకుండా ఒక్కతే ఆర్పిఐ పార్టీ నుంచి అసెంబ్లీలో ఆమె గలం ఇప్పించింది. కాబట్టి ఇప్పుడు తల్లికున్న పట్టుదల బిడ్డకు ఉండవచ్చు. అది మనం చేసుకోవలసింది. మా నాన్న కాంగ్రెస్ పార్టీలో పనిచేసింది, నేను ఆర్పిఐ పార్టీ నా జీవితం అనుకుంటున్నాను. ఎవరిది వరకు అది పొందలేని ఇష్యూ సార్. ఎందుకంటే వాస్తవానికి ఏంటంటే ఆమె ఆశయము ఈ రాష్ట్ర రాజకీయాల పగ్గాలు ఆమె చేతిలో పట్టుకోవాలి. వాస్తవానికి గీతారెడ్డి గారు మా తల్లి లక్ష్మీబాయి డెఫినెట్గా ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యే గెలిచింది. అంబేద్కర్ ఆశయ సాధనలో ముందు ఉండాలి ఆమెకు ఒక పట్టుదల ఉండాలి తప్ప కానీ ఆమె పదవి కోసం ఆమె ఒక ఓసీ క్యాండిడేట్ పెళ్లి చేసుకొని ఆమె పదవి కోసం ఆ వర్గంలో వెళ్ళిపోయింది తప్పితే కానీ ఇంకోటి లేదు. మేము ఆమెను కూడా చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎస్ఐ ఉండి కూడా ఆమె తల్లి కూడా అంబేద్కర్ వారసత్వంలో ఒక ఎమ్మెల్యేగా అయిపోయి ఆమె వారసత్వం ద్వారా ఈమె ఎమ్మెల్యే అయిపోయి రాజకీయ భవిష్యత్తు మేము చూపించినా కూడా ఆ పార్టీకి దూరం ఉండడం కూడా బాధాకరం సార్. మేము కూడా
మొన్నటి నుంచే మేము రామదాస్ అథవాల గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉన్నాం. మేము కూడా గీతారెడ్డి గారిని మాట్లాడతాం, మేము కూడా విచారణ చేస్తాం సార్. తప్పకుండా ఇప్పటిదాకా మేము వారిని కూడా కలవలేదు. మా ఏకైక లక్ష్యం ఏంటంటే మేము ఆర్పీఐ పార్టీని అంబేద్కర్ ఆశయాలను, అంబేద్కర్ చేసినటువంటి రాజ్యాంగ రూపకర్త కాబట్టి అంబేద్కర్ చేసినటువంటి ఎలాంటి పథకాలు పెట్టిండు, ఎలాంటి అంశాలు తీసుకొచ్చిన అనేది వాటిని చెప్పుకుంటే పోతున్నాం మా పార్టీ కార్యకర్తలు తప్ప. మేము ఇప్పుడు ఎవరిని విమర్శించదలుచుకోలేదు, ఎవరి జోలికి పోదలుచుకోలేదు. ఇది మా ఓకే రవికుమార్ గారు. అంటే ఇంకొక విమర్శ ఏమిటంటే, సొసైటీలో సంబంధించిన విమర్శ ఏమిటంటే, కొన్ని పార్టీలు మళ్ళీ ఎన్నికల సమయంలోనే పుట్టుకొస్తున్నాయి, ఎన్నికల సమయంలోనే హడావిడి చేస్తున్నాయని. ఆర్పీఐ పాత పార్టీ అయినప్పటికీ కూడా మీరు ఈ హడావిడి ఎన్నికల వరకే పరిమితం అవుతారా, లేకపోతే రెగ్యులర్గా ఒక దళితులకు సంబంధించి ముందుండి పోరాడతారా? లేదు సార్, అదేం లేదు. మా జీవితం ఉన్నంత వరకు ఇప్పుడు మీ వేదికగా మీ ఛానల్ ద్వారా మేము చెప్పేది ఏంటంటే, నా ప్రాణం ఉన్నంత వరకు వాస్తవానికి ఏంటంటే మేము ఆర్పీఐ పార్టీలో వివిధ రాజకీయ పార్టీలో పనిచేసి వచ్చినాము. మా తుది శ్వాస వరకు కూడా ఆర్పీఐ పార్టీ అంబేద్కర్ జెండా కప్పుకొని చనిపోలేదు తప్ప కానీ ఇంకో పార్టీపై అంశం లేదు, అలాంటి ఆలోచన కూడా లేదు. ఇంకొకటి అడిగారు మీరు ఎలక్షన్ల వరకు అని. మేము గత 2014 నుంచి కూడా మేము ఆర్పీఐ పార్టీ తరఫున మా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఇక్కడ అడ్వకేట్ ఇక్కడ వరంగల్ కోర్టులో వారు మేము కలిసి ఇంకా చాలామంది కార్యకర్త నాయకులు కూడా కలిసి కూడా మేము పార్టీని ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇప్పటిదాకా కూడా మేము 30,000 సభ్యత్వాలు మన తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మేము 30,000 సభ్యత్వాలు చేశాము. పార్టీ ప్రాథమికంగా డెవలప్ అయింది తప్పితే ఇంకా తక్కువేం కాలేదు. ఇవాళ మేము ఎమ్మెల్యేగో ఎంపీగో నిలబడి గెలవాలనే ఒక ఆశ కూడా లేదు. ఎలక్షన్లు వచ్చినాయనే ఉద్దేశం కూడా మేము పార్టీ కోసం పోరాటం చేస్తలేము. దీని అంబేద్కర్ పార్టీని మీరు అడిగినట్టు 1950లో పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్, తర్వాత మనదే పార్టీ, దాన్ని రూపణ లేకుండా ఆర్పీఐ అంటే కూడా ఆర్పీఐ పార్టీ ఏంటిది అని అడిగిన ఆఫీసర్లు ఉన్నారు. మేము పోతే శ్రీలత మేడం గారు మేము పోతే ఆర్పీఐ పార్టీ అంటే మాకు తెలియదన్న వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఆర్పీఐ పార్టీ అంటే సామాన్య ప్రజలను అడిగినా కూడా ఆర్పీఐ పార్టీ అంటే పలానా అంబేద్కర్ పార్టీ అని తెలియజెప్పినాం సార్. ఆ స్ఫూర్తితోటి ఆ ఉద్యమంతో ముందుకెళ్ళిపోతాం తప్ప మేము పార్టీ విడిచిపెట్టే ప్రసక్తే లేదు. దాంట్లో తప్పకుండా ఉంటాం సార్, 100% ఉంటాం. ఇది మా ప్రామిస్ సార్, తప్పకుండా. గొప్ప కమిట్మెంట్ సార్ ఇది, ఖచ్చితంగా మీకు అభినందనలు. అయితే దీంతో పాటు ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం అంటే తెరాస ప్రభుత్వము దళిత బంధు సంబంధించింది కావచ్చు, లేదా దళితులకు సంబంధించి కావచ్చు, విస్తృతంగా అది ఏ రూపంగా అయినా కూడా విస్తృతంగా కార్యక్రమాలు అమలు చేస్తుంది. మరి దళిత బంధుకు సంబంధించి మీ ఆలోచన ఏమిటి, అభిప్రాయం? దళిత బంధు ఏ టైంలో పెట్టినో మీకు తెలుసు, ఎందుకోసం పెట్టినా కూడా మీకు తెలుసు. ఏ సమయంలో పెట్టినా ఏ సమయంలో పెట్టింది కదా అనేది ఒక ప్రచారం ఉపయోగపడుతుంది అనేది అయితే 100% తప్పు సార్. ఎందుకంటే అది ఒక క్యాండిడేట్కు 10 లక్షలు ఇస్తే ఆయన చేతికి 6 లక్షలు 7 లక్షలు 5 లక్షలు వస్తూ ఉన్నాయి. వాడు లైఫ్ లాంగ్గా మళ్ళీ ఎస్సీ కార్పొరేషన్ లోన్ రాదు. ఆ 6 లక్షలు కూడా వారికి మొదలు కాదు. నేను అడుగుతున్న దళిత బంధు పెట్టేదాన్ని మా జాతీయ అధ్యక్షులు మినిస్టర్ గారు కూడా అన్నారు, 3 ఎకరాలు కాదు 5 ఎకరాలు ఇవ్వని చెప్తున్నాడు. 10 లక్షలు కాదు, ఒక్కొక్కరికి 50 లక్షలు ఇవ్వాలనేది మా డిమాండ్ ఆర్పీఐ పార్టీ. ఎందుకంటే ఆ 50 లక్షలు అయితే ఒక లక్షాధికారి అవుతాడు. ఇప్పుడు మనం వెనకట అనేది 1 లక్ష రూపాయలు ఉంటే లక్షాధికారి, 1 కోటి రూపాయలు ఉంటే కోటేశ్వరుడు అని. 1 లక్షాధికారి కావాలంటే మాత్రం మనం ఇప్పుడు చెప్తా ఉన్నాం. లాస్ట్ ఇయర్ నుంచి డబ్బులు ఇస్తున్నాడు కావచ్చు. ఏదైతే విలేజ్లో హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీ పెట్టిండో ఈ దళిత బంధు, అక్కడికి 1 ఇయర్ తర్వాత పోయి దళితులు తీసుకున్నట్టు 10 లక్షల రూపాయలతో ఎంత డెవలప్ అయ్యారో అడుగుదాం. మాది ఎక్కడేసిన గొంగడికి అక్కడే ఉంటుంది. ఆ 10 లక్షల్లో 7 లక్షల రూపాయలు వస్తున్నాయి. ఇవాళ నిన్న కూడా మాకు కొన్ని ఊర్లలో మొగుళ్ళపల్లి మండలం కొన్ని ఊర్లలో మాకు సమాచారం వచ్చింది. వారికి డీసీఎం వ్యాలు కొనిచ్చినట్టు ఇంటి ముంగడ పెట్టుకుంటున్నాడు. ఊరికే డీసీఎం షోరూములకు లాభాలు వస్తున్నాయి. వాళ్ళు మిషన్ వరికోత మిషన్లు ఉన్నాయి, వారు కూడా వట్టిగానే పెట్టుకుంటున్నాడు ఇళ్లలో. మరి అంతంత పెద్ద మిషన్లు ఇచ్చి నలుగురికి కలిసి ఒక మిషన్ అంటే 4 కంటే 40 లక్షలకు పెడితే ఒక మిషన్ వస్తుంది. సర్వే చేస్తున్నారు సార్, ఎంతమందికి వచ్చింది, ఏం ఉపయోగిస్తున్నారు? మేము దాన్ని సర్వే చేస్తున్నాం సార్. మా కార్యకర్తలు కూడా ప్రతి మండలంలో ఉన్నారు, మా అధ్యక్షుల నాయకులు, వారి ద్వారా సర్వే నిర్వహిస్తున్నాం. ఇప్పుడు మా ముందర ఉన్న లక్ష్యం ఒకటే, 27వ తారీఖు నాడు దళిత బహుజనులం కాబట్టి మేము ఈ పార్టీ కొత్త పార్టీ అయినా కూడా పాత పార్టీ అయినా కూడా ఇక్కడ కొత్త పార్టీ కేవలం మేము ఒక 5-10 మంది నాయకత్వంలోనే మేము ఈ బహిరంగ సభకు ముందుకు పోతున్నాము. వీరి ద్వారా మేము ఇది పాస్ కావాలని నాకు ఆలోచనతోటి మేము దీని మీద కాన్సన్ట్రేషన్ చేసినాం సార్. 27వ తారీఖు కనుక మీటింగ్ అయిన తర్వాత దళిత బంధువులను మొదటిసారి పడతాం. ఏ విలేజ్ ఎన్ని ఇచ్చిన వాళ్ళు ఎంత బాగుపడతారు రిపోర్ట్ తీసుకొచ్చి ఆ రిపోర్ట్తో సహా మీ ముందు మరొకసారి కూర్చోండే అవకాశం వస్తుంది. ఆ కూర్చొని మీ వివరాలతో చెప్తాం సార్. అది రైట్. థ్యాంక్ యూ రవికుమార్ గారు. చక్కటి అంటే మీరు కూడా విజయవంతం కావాలి సభకు సమీకరణకు సంబంధించి అని కోరుకుంటూ ఒకసారి వరంగల్ దర్శనం ద్వారా చెప్పండి ప్రజలకు కావచ్చు, 27వ తేదీన మీటింగ్ గురించి కావచ్చు, మరొకసారి చెప్పండి. వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలకు జై భీములమ్మ. నా సోదరి మనులు ఎక్కువ కూడా మీరు వినాలి తల్లి. ఈ రోజు కాదు ఏ రోజు నుంచి అయినా కూడా మరి ఎన్నో ప్రభుత్వాలు చూశారు, ఎన్నో ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి పథకాలు చూశారు, విన్నారు. ఎక్కడ కూడా బాగుపడ్డ దాఖలా లేదు. ఎక్కడి గొంగడు అక్కడే సొంతంగా ఉంది. మరి ఆర్పీఐ పార్టీ ఒక కష్ట సుఖాలలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి పార్టీ. గుజరాత్ మీటింగ్లో న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు
నెహ్రూ గారి నాయకత్వంలో జరుగుతున్న ఒక భారీ బహిరంగ సభలో నా దళిత బిడ్డలు, నా దళిత బహుజనులని మాట్లాడుతూ మీకు పలానా చేస్తామని సంక్షేమ పథకం కోసం మాట్లాడితే నెహ్రూ గారు ఏమయ్యా పార్టీ నీదా, నువ్వు ఎందుకు వాగ్దానం చేస్తున్నావు, నేను చెప్పేదే చేయాలంటే అక్కడికక్కడే రాజీనామా చేసిన గడ్డి పొరకలాగా అక్కడక్కడ తీసేసిన ఆయన పదవి. అలాంటి గొప్ప కష్టసుఖాల్లో గొప్ప ఆలోచనతో ఉన్నటువంటి ఈ రాజ్యాంగ రూపకర్త మరి ఇక్కడ పార్టీని కూడా రూపొందించి ఒక పార్టీ పెట్టి కష్టసుఖాలు వచ్చిన పార్టీ కాబట్టి మేము ఆయన నాయకత్వాన్ని, ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి ఒక దళిత బిడ్డలుగా మేము చెప్తా ఉన్నాం. మాకున్నటువంటి లెవెల్లో, మాకున్నటువంటి పదవుల్లో ప్రతి గ్రామానికి, ప్రతి జిల్లా తిరిగి కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని మెడలు వంచి వారు పెట్టిన సంక్షేమ పథకాలకు దాదాపు 100ల కొద్ది పథకాలు పెట్టి చెప్పుకుంటూ పోతే అదే పావుగంట అవుతుంది. 100ల కొద్ది పథకాలు పెట్టిండు. ఆ పథకాలు రావడం కోసం రాబోయే రోజుల్లో నిలదీస్తాం. ఆర్పిఐ పార్టీ ద్వారా ఖచ్చితంగా మెసేజ్ పాస్ అవుతుంది. ఆర్పిఐ పార్టీ ద్వారా మేము కొన్ని ఉద్యమాలకు పనిచేసి వచ్చిన వాళ్ళము. ఇవాళ ఒకరోజు వరి మునిందని కొడలు పారేసుకుంటాం కాదు. మేము గెలుపు లక్ష్యంగా పోతలేము. మేము ఒక ఆశయ సాధన కోసం పోతున్నాము. మీకున్నటువంటి కష్టాలను మేము తీరుస్తామనే ఆలోచన విధంగా పోతున్నాం తప్ప కానీ దయచేసి మీరంతా కూడా 27వ తారీఖు నాడు కేడీసీ కాలేజ్ గ్రౌండ్లో, అశోక హోటల్ దగ్గర కేడీసీ కాలేజ్ గ్రౌండ్లో మీరంతా విధిగా హాజరై మీ యొక్క సంఘీభావం తెలియజేస్తారని కూడా మేము మనస్ఫూర్తిగా మేము ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది ఒక పేద పార్టీ, ఒక అంబేద్కర్ పెట్టినటువంటి పార్టీ, ఒక దళిత పార్టీ అనేది దీని మీద ముద్ర ఉంది కాబట్టి దళిత బహుజనులంతా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా కూడా సహకారం చేసి మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని ఆ ఒక్కరోజు కేటాయించుకొని మా కోసం వచ్చి గౌరవ జాతీయ అధ్యక్షులు రామదాస్ అత్వాల గారి నాయకత్వంలో వారు చెప్పే సందేశాన్ని మీరు వినాలని కూడా, వారు మాట్లాడే హిందీని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాం మీకోసం మాట్లాడించి వారి సందేశం విని మరి పక్కా గృహాలు లేవు, మరి ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నటువంటి ముఖ్యమంత్రి ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇక్కడ హన్మకొండ బస్ స్టాండ్ దగ్గర ఒక 600 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఇప్పటిదాకా నిమ్మకు నెరవేర్చేది లేదు. ఆశ చూపుతున్నాడు. అదే కొడశ్రీనివాస ఒక సినిమాలో చికెన్ ముక్కడ కట్టి అది రేపు తిందాం, గడ్డ తిందాం, చూసుకున్న తిందాం అనే సందంగా మరి కేటీఆర్ కూడా మన వచ్చి ఓపెన్ చేస్తారని ఆశ పెట్టుకున్నారు. ఎంతోమంది కూడా ఆశ పెట్టుకున్నారు. 100 కుటుంబాలు కూడా ఇల్లు కోల్పోయిన ఉన్నారు. అది కూడా ఏం చేయలేదు. అది చేయరు. ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే జాప్యం చేస్తూ ఉన్నాడు. ఎలక్షన్ టైంలో దాన్ని ఏదో ఒకటి చేస్తారు తప్ప అప్పటిదాకా చేయరు. మరి ఒక 600 మంది ఉన్నారు ఇక్కడ పేదవాళ్ళు. ఇక్కడ సిటీలో దాదాపుగా 10-12 లక్షల మంది ఉన్నారు. అందులో మెజారిటీ శాతం 70% మంది దళిత బహుజనులు ఉన్నారు. కాబట్టి మేము దళిత బహుజనుల పక్షాలు చెప్తున్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఏమన్నా కూడా పక్కా ఇల్లు ఏమన్నా కూడా మా యొక్క మంత్రి ద్వారా మేము తీసుకొచ్చి ప్రతి దళిత బిడ్డకు, ప్రతి బహుజన బిడ్డకు, ప్రతి మైనార్టీలకు, ప్రతి బీసీలకు కూడా మేము అందజేస్తాం. మా పార్టీ ద్వారా మేము సంక్షేమ పథకాల్లో ముందుంటాం. మేము కూడా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం కనుక మా మంత్రి గారి ద్వారా వచ్చేటి మీకు అందజేస్తామని కూడా మేము ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా మీ యొక్క ఎన్ని పనులున్నా కూడా 27వ తారీఖు శుక్రవారం తప్పకుండా వస్తారని ఆశిస్తూ మీ అందరికీ జై భీములు తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ రవికుమార్ గారు. చాలా స్పష్టంగా, సూటిగా, నిజాయితీగా, నిక్కచ్చిగా చెప్పారు. అంబేద్కర్ గారి ఆలోచనకు అనుగుణంగా మీ ఆశయాలు సిద్ధించాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పసుల రవికుమార్ గారితో ముఖాముఖి. ఆర్పిఐ కాంగ్రెస్ పార్టీ తర్వాత దేశంలోనే అవతరించిన పార్టీ అని, అటువంటి పార్టీ తరఫున తాము నిజాయితీగా అంబేద్కర్ గారి ఆలోచనకు అనుగుణంగా మాత్రమే కార్యక్రమాలు చేపడతామని, రాజ్యాధికారం ముఖ్యమైనప్పటికీ ఎన్నికలు ఒకటే తమకు పరమావధి కాదని, భవిష్యత్తులో అటు కేసీఆర్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగట్టడం, దళిత బంధు కార్యక్రమం గురించి కూడా సర్వే చేయడం అనేది తమ లక్ష్యమని ఆయన చెప్పుకుంటున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా వరంగల్ దర్శన్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ని నొక్కండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.